ఒక రకంగా నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ ప్రాజెక్టు మేము కట్టినము అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి ఏముందో చెప్పమనండి. ఈ ప్రాజెక్టుకు ఫలానా ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసినాం, ఇది మాది. ఆయన అంటాడు కదా, కేసీఆర్ గారు అంటారు కదా, పక్కోనికి పుట్టినోని నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతారంటే నా డైలాగే కాపీ కొట్టింది. కానీ మరి మేము పెట్టిన పేరు, మేము కట్టిన ప్రాజెక్టుకు మీరు పేరు పెట్టుకొని అది మాదని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ఇంకా పైగా పైశాచిక ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ దీంట్లో బీజేపీ మిత్రులను కూడా అడుగుతున్నా, ఈ 17 రకాల అనుమతులు ఎన్జిటితో సహా, పర్యావరణ అనుమతులతో సహా, అటవీ శాఖ అనుమతులతో సహా, ఇరిగేషన్ అనుమతులతో సహా, సిడబ్ల్యూసి వాక్కోస్ నుంచి మొదలు పెడితే ఈ 17 రకాల అనుమతులు ఇచ్చి మీ వాళ్ళే కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని అన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పీసీ ఘోష్ గారు కమిషన్ వేస్తే అది పీసీసీ కమిషన్ అన్నట్టే, రేపు ఒక సిట్టో లేకపోతే సిబిసిఐడో వేస్తే అది కూడా కాంగ్రెస్ది అంటారు. కాబట్టి అలా సిబిఐకి ఇన్ని రకాల ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి సమాచారం తీసుకోవడానికి సిబిఐకి ఆథెంటిసిటీ ఉంటుందని చెప్పేసి ఇచ్చినాం. ఇలా బీజేపీల నిజాయితీ కూడా తేలుతుంది. మీరు బీజేపీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారిని లేకపోతే మీ ప్రభుత్వాన్ని పారదర్శకంగా చేయమనండి. పీసీ ఘోష్ కమిషన్ మీద కాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద బేస్ చేసుకొని, ఎన్డీఎస్ఏ రిపోర్ట్